అందరికీ నమస్కారం. నేను మీ వెంకటేశ్వరరావుని. చాలా కాలం నుండి మనం రియల్ ఎస్టేట్కి సంబంధించిన కంటెంట్ వీడియోలు చేసుకుంటూ వస్తున్నాం. అయితే 2025లో ఇదే నా మొదటి వీడియో. చాలామంది కస్టమర్సు నా వీడియోలు చూస్తూ కొన్ని ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ వీడియోలు చూసి కొన్న కస్టమర్స్కి ఎంత అప్రిషియేషన్ పెరిగింది, ఏ లొకాలిటీలో పెరిగింది, ఇప్పుడు హైదరాబాద్ మార్కెట్ ఎలా ఉంది, 2025లో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది అనే విషయాలు సంక్షిప్తంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం 2024ని జస్ట్ ఒక మినిట్ అనాలిసిస్ చేసుకున్నట్లయితే 2024లో రియల్ ఎస్టేట్ మార్కెట్ జనరల్ ఎలక్షన్ వల్ల కొద్దిగా స్లోగా స్టార్ట్ అయింది. అలాగే అమరావతి ఎఫెక్ట్ అని కొన్ని రోజులు భావించారు. దాని తర్వాత అమరావతిలో విజయవాడలో కృష్ణానది ముంచేయడం వల్ల అక్కడి నుంచి కొంచెం అమరావతిలో కూడా కొంచెం మార్కెట్ స్లో అయిన మాట వాస్తవమే. అలాగే 2024లోనే తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి హైడ్రా అనే ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం వల్ల రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏం జరుగుతుందో అని చాలామంది ఇన్వెస్టర్స్ భయపడి కొద్దిగా స్తబ్దత కూడా నెలకొన్న మాట వాస్తవమే. అయితే క్రమంగా అన్ని డౌట్స్ కానీ అటు జనరల్ ఎలక్షన్ అయిపోయినప్పటికీ కొంత స్తబ్దత నెలకొన్నప్పటికీ తర్వాత మళ్ళీ అమరావతి ఎఫెక్టు, తర్వాత హైడ్రా ఎఫెక్టు, ఇవన్నీ కూడా డౌట్స్ అన్నీ నివృత్తి అయిపోయి డిసెంబర్ నాటికి 2024లో రియల్ ఎస్టేట్ మార్కెట్ హైదరాబాద్లో క్రమంగా పుంజుకోవడం అయితే జరిగిందని చెప్పాలి. అయితే 2024లో ఏర్పడినటువంటి స్తబ్దత మనం గతంతో పోల్చుకుంటే చాలా బెటర్ అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కంప్లీట్గా జీరోకి వెళ్ళి ఎంత వేగంగా గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎంత వేగంగా పుంజుకుంది. అన్ని లొకేషన్స్లో ఒక్కొక్క చోట 25% పెరిగింది, ఒక చోట 35%, ఒక చోట 40%, అట్లా డబల్ ట్రిపుల్ అయినటువంటి సన్నివేశాలు కూడా మనం మన కళ్ళతో చూసాం. ఓవరాల్గా నేను చెప్పగలిగేది ఏంటంటే రియల్ ఎస్టేట్లో మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్స్ అనేది కామన్గా ఉంటుంది. 2025లో మనం ఒక కిక్ స్టార్ట్ గుడ్ బిగినింగ్తోనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిగెత్తబోతుంది. దీనికి ఒక శుభ సూచకం ఏంటంటే దావోస్ మీటింగ్కి అటెండ్ అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారితో చాలా కంపెనీలు సమావేశాలు నిర్విరామంగా జరిగి హైదరాబాద్కి పెట్టుబడుల వెల్లువ మొదలైంది. 56,300 కోట్లతోటి చాలా కంపెనీలు హైదరాబాద్కి పెట్టుబడుల వెల్లువతో ముందుకొస్తున్నాయి. ఈ హైదరాబాద్ మార్కెట్ రియల్ ఎస్టేట్ మార్కెట్కి ఇది చాలా శుభసూచకంగా మనం చెప్పొచ్చు. ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లో అండ్ స్టడీగా ఉన్నప్పుడు మాత్రమే తెలివైన ఇన్వెస్ట్ చేస్తారనేది నా అభిప్రాయం. ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో 2020 టైంలో చాలామంది దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయారు. కారణం, ఆ రోజు ఉన్నటువంటి ప్రాణభయం, మా దగ్గర ఉన్న డబ్బులు ఏమన్నా ఖర్చు పెడితే మళ్ళీ ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందని చాలామంది ఖర్చు పెట్టలేదు. కొంతమంది మాత్రమే ఖర్చు పెట్టారు. వాళ్లకు ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయో మీరు చూడొచ్చు. అంటే నేనేమంటానంటే మార్కెట్ ఎప్పుడైతే స్తబ్దతగా ఉంటుందో ఆ టయాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా రిటర్న్స్ బాగుంటాయనేది నా ఉద్దేశం. ఓవరాల్గా నేను చెప్పటం ఏంటంటే మార్కెట్ అప్ ఉన్నా డౌన్ ఉన్నా ఓవరాల్గా భూమి మీద పెట్టుబడి మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్గా పెరిగే ఉంటుందనేది నా ఉద్దేశం. ఈ 2024లోనే మెట్రో గమనం మార్చడం కానీ, అలాగే ఫార్మాసిటీ భూములను వేరే రకంగా మార్చడం కానీ, ఏ విధంగా అయినా గవర్నమెంట్ ఒక క్లారిటీకి వచ్చేసి ఇన్వెస్టర్స్లో ఉన్నటువంటి డౌట్స్నన్నీ క్లారిఫై చేయడం జరిగింది. ఈ క్లారిఫై చేయడం వల్ల 2025లో రియల్ ఎస్టేట్ మార్కెట్లో తుక్కుగూడ బేస్ మీద, తుక్కుగూడ సెంట్రిక్గా డెవలప్మెంట్ ఖచ్చితంగా జరగబోతుంది. ఎందుకంటే
ఎక్కడైనా ఏ ప్రాంతమైనా డెవలప్ కావాలంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు బాగుండే చోటే డెవలప్ అవుతుంది. దానికి ఒక ఉదాహరణే హైటెక్ సిటీ కొండాపూర్, మాదాపూర్. ఆ ఇంపాక్ట్ మీకు అప్ టు సదాశివపేట్, బాంబే హైవేలో ఉన్నటువంటి పటాన్ చెరువు, సదాశివపేట దాటి జహీరాబాద్ వరకు వెస్ట్ సైడు డెవలప్ కావడం జరిగింది. అయితే 2025 నాటికి వెస్ట్ నుంచి డెవలప్మెంటు అలాగే ఇన్వెస్టర్స్ అంతా కూడా సౌత్ వైపుకి జరగడం జరిగింది. ఎందుకంటే ఈ సౌత్ హైదరాబాద్ అనేది వెస్ట్కు దగ్గరగా ఉండటం, ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం, ఈ తుక్కుగూడ బేస్ చేసుకొని అన్ని ఎస్సీజెడ్లు రావడం, ఆదిబట్లలోని టీసీఎస్, కాగ్నిజెంటు, ఏరోస్పేసు, ఫాక్స్కాన్ కంపెనీ, ఎలక్ట్రానిక్ సిటీ, అలాగే హార్డ్వేర్ పార్కు, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీ, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ, ఇలాంటివి ఎన్నో ఎస్సీజెడ్లు సౌత్ వైపే ఉండటం, అలాగే వెస్ట్తో పోల్చుకుంటే సౌత్లో కొద్దిగా రేట్లు రీజనబుల్గా ఉండటం, ఎక్కువ శాతం ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి స్కోప్ ఎక్కువ ఉన్న ఏరియా సౌత్ హైదరాబాద్ కాబట్టి తుక్కుగూడను బేస్ చేసుకుంటే తుక్కుగూడలో ఎక్కువగా విల్లా ప్రాజెక్ట్స్ కానీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కానీ, అంటే మీరు ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే తుక్కుగూడలో 2,50,00,000 నుంచి మీకు 20 కోట్ల వరకు ఒక రిచ్ క్లాస్ విల్లాస్ కూడా, ఒక మంచి కమ్యూనిటీస్ అక్కడ రావటం కానీ జరుగుతుంది. కాబట్టి రానున్న ఫ్యూచర్లో 2025లో కీలకంగా రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల కేంద్రంగా మారబోయేది సౌత్ హైదరాబాదే. కాబట్టి తుక్కుగూడ పరిసరాలు, అంటే తుక్కుగూడలో ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళు తుక్కుగూడ ఎక్స్టెన్షన్గా ఉన్నటువంటి మహేశ్వరం, మనసానపల్లి, కడతాలు, కందుకూరు ఇలాంటి ప్రాంతాలే రానున్న భవిష్యత్తులో మంచి ఇన్వెస్ట్మెంట్ కేంద్రాలుగా మారబోతున్నాయి. కాబట్టి సౌత్ హైదరాబాద్ మీద ఎవరైతే ఫోకస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారో మంచి రాబడులను వాళ్ళు తీసుకోబోతారు. రియల్ ఎస్టేట్లో మీరు పెట్టుబడి పెట్టే నెల ముందు నుండి ఆన్లైన్లో చెక్ చేసినా, లేదంటే ఒక న్యూస్ పేపర్ను చెక్ చేసినా, టీవీ న్యూస్ని మీరు ఫాలో అయినా ఏ లొకేషన్స్ గురించి గవర్నమెంట్ ఎక్కువగా మాట్లాడుతుంది, ఏ లొకేషన్స్లో పెట్టుబడులు వస్తాయి, ఏ లొకేషన్లో ఎలాంటి డెవలప్మెంట్స్ గవర్నమెంటు అనౌన్స్ చేయబోతుందో మీరు కనుక క్షుణ్ణంగా గమనించినట్లయితే మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనే దానికి ఆన్సర్ మీకే దొరుకుతుంది. కాబట్టి ప్రస్తుతం ట్రెండ్లో ఎక్కువగా న్యూస్లో కానీ, టీవీలో కానీ, పేపర్లో కానీ ఎక్కువగా వినిపించే ప్రాంతం సౌత్ హైదరాబాద్, అలాగే ఫ్యూచర్ సిటీ, ఈ ప్రాంతాలే ఎక్కువగా ఫోకస్ అవుతున్నాయి. కాబట్టి సౌత్ హైదరాబాద్ని మనము బ్లైండ్గా నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్ వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు లొకేషన్ ఎంచుకోవడము ఎంత ముఖ్యమో, అలాగే ఏ కంపెనీలో ఏ వెంచర్లో ఇన్వెస్ట్ చేయటం ఎంచుకోవటం అనేది కూడా అంతే ముఖ్యం. అంటే మనం తీసుకునే ప్లాటు ఏ వెంచర్లో ఉంటుందో ఆ వెంచర్ యొక్క డెవలప్మెంట్ ఎలా ఉంది, లీగాలిటీ ఎలా ఉంది, మెయింటెనెన్స్ ఎలా ఉంది, రీసేల్ వాల్యూ ఎలా ఉంది, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఒక 100 రూపాయల గజానికి అటు ఇటు వ్యత్యాసం ఉన్న మంచి డెవలప్మెంట్స్, మంచి మెయింటెనెన్స్ ఉన్నటువంటి వెంచర్లోనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం శ్రేయస్కరం. అలాంటి ఇన్వెస్ట్మెంట్ మీరు చేయాలనుకున్నట్లయితే ఈ స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేసినట్లయితే ఈ అంశాలన్నీ ఖచ్చితంగా ఉండే వెంచర్లు మావి. కాబట్టి ఒక్కసారి మా సైట్ విజిట్ చూస్తే మీకు ఈ ఆన్సర్ కూడా దొరుకుతుంది.